ఇంకొక అంశము రేపు నరేంద్ర మోడీ ముహూర్తం రాత్రి 7:15 అయిపోయింది. రేపు సాయంత్రము ఢిల్లీలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనిపైన పాపం చిదంబరం గారు నెహ్రూతో మోదీకి పోలిక. చిదంబరం 2014లో 282, 2019లో 303, ఈసారి ఆ పార్టీకి 240 సీట్లకే పరిమితమైంది. కానీ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 361, 374, 364 సీట్లు వచ్చింది. అవును, నెహ్రూకు మోడీకి పోలికనా? నెహ్రూ అంటేనేమో సర్దార్ పటేల్ను పక్కకు నెట్టేసి 12 ఓట్లు 12 రాష్ట్రాల నుంచి సర్దార్ పటేల్ను ప్రధానమంత్రి చేయాలంటే పక్కకు నెట్టేసి ఈవీఎంల హ్యాకింగ్ ఎప్పుడు జరిగిందంటే నెహ్రూ దగ్గరనే. నెహ్రూ తను ప్రధానమంత్రి కావడం కోసం దేశాన్ని విభజించాడనేటువంటిది సహజమైనటువంటిది, అందరికీ తెలిసిందే. సర్దార్ పటేల్ను ప్రధాని చేయాలంటే నెహ్రూ ప్రధాని అయిందనేటువంటిది తెలుసు. ఆ నెహ్రూకి ఆ రోజు స్వాతంత్రం తెచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఇక స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలంటే రద్దు చేయకుండా నెహ్రూ 3 సార్లు ఎటువంటి ప్రతిపక్షం లేకుండా స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో కాంగ్రెస్ తప్ప ఇంకెవ్వరు లేనటువంటి సందర్భంలో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యిండు వరుసగా 3 సార్లు. కానీ అదే నరేంద్ర మోడీ ముప్పేట దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రిగా తానుంటే తనపైన వివక్ష చేస్తుంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా 3 సార్లు తన నాయకత్వంలో గెలిపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. వరుసగా తన నాయకత్వంలో ప్రధానమైనటువంటి బలం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ని ఎదుర్కొని అన్ని శక్తులను ఎదుర్కొని దేశవ్యాప్తంగా వరుసగా 3వసారి పూర్తి స్థాయి. వాజ్పేయి కూడా వరుసగా 3 సార్లు ప్రధాని అయ్యాడు, 96లో, 98లో, 99లో. కానీ నరేంద్ర మోడీ 2 సార్లు 10 ఏళ్ల పాటు 5 ఏళ్ళు పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా చేసి తన నాయకత్వంలో 3వసారి బీజేపీని అధికారంలో తెచ్చాడు. నెహ్రూలాగా కాంగ్రెస్ పేరును వాడుకొని లేకపోతే తన కుటుంబం పేరును వాడుకొని కాంగ్రెస్ చేసిన త్యాగాలన్నీ తానొక్కడే చేసినట్టుగా భ్రమింపజేసి చిదంబరం గారు చెప్పింది నిజమే. నెహ్రూతో మోదీకి పోలిక లేదు. నెహ్రూ ఎటువంటి పోటీ లేని ప్రతిపక్షం లేని సందర్భంలో మాత్రమే తాను 3 సార్లు ప్రధాని కాగలిగాడు. కానీ అడుగడుగున హర్డిల్స్ ఉండి అడుగడుగున పోటీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ 3 సార్ల తన పార్టీని తన ఎన్డీఏ గ్రూప్ను అధికారంలో తెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. దేశ చరిత్రలో చిదంబరం లెక్క ప్రకారమే నెహ్రూ కంటే మోడీయే గొప్ప. ఏ పోటీ లేని రోజు కాంగ్రెస్ తప్ప ఇంకే గత్యంతరం లేని దేశ ప్రజలకు కాంగ్రెస్ తప్ప ఏ దిక్కు లేదు, ఏ గత్యంతరం లేని సందర్భంలో దేశం మొత్తం స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెసే స్వాతంత్రం తెచ్చిందని అందరి త్యాగాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకొని భగత్ సింగ్ లాంటి వ్యక్తులను, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తులను, ముఖ్యంగా నేతాజీ, అల్లూరి సీతారామరాజు వాళ్ళ త్యాగాలన్నింటినీ తన ఖాతాలో వేసుకొని నేతాజీ పేరు లేకుండా నేతాజీని మళ్ళీ ఇంగ్లాండ్కి అప్పచెప్తాం బతికితే అని చెప్పినటువంటి మీరు చరిత్రలో నెహ్రూ తర్వాత మోడీ. అయితే ఈ విషయంలో చిదంబరం లెక్క ప్రకారం నెహ్రూ కంట మోడీయే చాలా గొప్ప. అది కాంగ్రెస్ చెప్పినటువంటి లెక్కనే. నెహ్రూకు పోలికున్నదా? నెహ్రూ త్యాగం చేసిండా, పోరాటం చేసిండా? నెహ్రూ ఏం చేసిండు? నెహ్రూ ఒక్కడే స్వాతంత్రం తెచ్చిండా? దేశం మొత్తం ఇంకేం లేదా? సరే ఇవాళ మోడీ ఒక్కడే తెచ్చిండా? బీజేపీ కార్యకర్తల త్యాగం లేదా అంటే ఆయన మొదటి నుంచి అది బీజేపీ కార్యకర్తలు లేకపోతే నేను లేదని చెప్పుకున్నాడు. కానీ కాంగ్రెస్ నెహ్రూ లేకపోతే కాంగ్రెస్ లేదని చెప్పుకుంటుంది. అదే తేడా. మోడీ ఏమో బీజేపీ కార్యకర్తలు లేకపోతే నేను లేను, బీజేపీ చేసినటువంటి త్యాగాల వల్ల నేను ప్రధాని అయినా అంటాడు. కానీ నెహ్రూ చేసినటువంటి త్యాగాల వల్ల, నెహ్రూ చేసినటువంటి పోరాటాల వల్లనే స్వాతంత్రం వచ్చింది, కాంగ్రెస్ బతికింది అనేటువంటిది కాంగ్రెస్ విధానం. రెండింటి మధ్యన అంతరం ఉన్నదనేటువంటిది చూడాలి.